మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ నంబర్ 332/2022 నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పురపట్టణంలోని స్థానిక సింగరేణి ఠాగూర్ స్టేడియం ఆవరణలో విలేకరులు సమావేశమై కమిటీని ఎన్నుకున్నారు. రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా మిట్టపల్లి సంతోష్ కుమార్, న్యూస్ లైన్ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఎరుకల బుచ్చి బాబు సిటీ కేబుల్, కోశాధికారిగా కూరపాటి శ్రీనివాస్ టుడే టీవీ, ప్రచార కార్యదర్శిగా వేల్పుల కిరణ్ ప్రజా ప్రతిభ, ఉపాధ్యక్షుడిగా ఎర్రవెల్లి శ్రీనివాస్ అక్షర విజేత, సహాయ కార్యదర్శిగా మారేపల్లి సాయికుమార్, ఆర్టీఐ ఎక్స్ప్రెస్ కమిటీ సభ్యులుగా పిల్లి రవికిరణ్, డోలకల సంతోష్ కుమార్, గంజి సతీష్, బద్రి సంతోష్ కుమార్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మిట్టపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు కావడం సంతోషకరమని, అధ్యక్షునిగా తనను రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మొత్తం కార్యవర్గానికి విలేకరులకు ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల ఐక్యత కొరకు ప్రతి వర్కింగ్ జర్నలిస్టు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా స్థానిక నాయకులకు, అధికారులకు సహకరించాలని కోరారు. అనంతరం 2 సంవత్సరాలుగా రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్కు జనరల్ సెక్రటరీగా సేవలందించిన పిల్లి రవికిరణ్కు ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువాతో సత్కరించి బహుమతి అందజేశారు. ఈ రోజున రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీలో అన్ని పోస్టులకు గాను ఏకగ్రీవంగా ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మిట్టపల్లి సంతోష్ కుమార్, జనరల్ సెక్రటరీగా ఎరుకల బుచ్చిబాబు, ట్రెజరర్గా కూరపాటి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వేల్పుల కిరణ్, వైస్ ప్రెసిడెంట్గా ఎర్రవెల్లి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా సాయి కుమార్ని వీళ్ళందరినీ ఏకగ్రీవకంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజున రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తోటి జర్నలిస్టుల సహకారంతో ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రెస్ క్లబ్లో ఉన్న పాత్రికేయులందరూ కలిసి ఏకగ్రీవకంగా నన్ను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నాతో పాటు మిగతా టీంను కూడా ఏకగ్రీవకంగా ఎన్నుకోవడం జరిగింది. దీన్ని బట్టి ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి రాబోయే కాలంలో కూడా గవర్నమెంట్ తరఫునైనా కానీ వచ్చేటువంటి ఇంటి స్థలాలైనా మరి ఇంకా ఎటువంటి అయినా లబ్ధి చేరే ప్రయోజనాలకు సంబంధించినవి ఎటువంటివైనా కూడా మరి వాటి విషయంలో తోటి మిత్రులందరికీ, జర్నలిస్ట్ మిత్రులందరికీ తోడ్పాటు అందిస్తానని, అన్ని వేళ వారికి సహాయ సహకారాలు అందిస్తానని, మరి దీంతోపాటు అధికారులు, లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు అందరి సహకారం మాకు అందిస్తారని మరొకసారి నన్ను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నిక చేసుకున్నందుకు రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.